హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా మారబోతుందన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం నిర్మాణం పనులు, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనుల్ని మంత్రులిద్దరూ పరిశీలించారు. త్వరలోనే ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటవుతున్న ప్రతిష్టాత్మకమైన ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవబోతుందని అన్నారు మంత్రులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సుమిత్ర, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని, అదేవిధంగా భవన నిర్మాణ పనులను, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, మరొక వైపు ఇతర అధికారులు ఫ్యూచర్ సిటీ FCDA కార్యాలయాన్ని పరిశీలించారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వేగంగా జరగాలి, నాణ్యంగా జరగాలి, నాణ్యవంతమైన పనులు జరగాలని చెప్పేసి కూడా వాళ్ళని ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి, జాగ్రత్తగా పనులు చేపించాలి, వేగంగా చేపించాలంటూ కూడా మంత్రులు ఆదేశించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి అంటే ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికంగా నిలవబోతుందని చెప్పేసి కూడా మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకవైపు గగ్గోలు పెడుతున్న తరుణంలో ప్రతిపక్షాలు ఫ్యూచర్ సిటీ చేసి ఫార్మా సిటీని చేస్తామని పిలుపునిస్తున్న తరుణంలో ఈ ఫ్యూచర్ సిటీ విషయంలో ఎక్కడ డీవియేషన్ జరగద్దు, విశ్వనగరంగా మార్చే దిశగా తెలంగాణ సర్కార్ ఈ అడుగులు వేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఇంకోపోతుందని చెప్పేసి మంత్రులు. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.